మొట్టమొదట కుటుంబ సభ్యులకు వచ్చిన అందరికీ హృదయపూర్వక నమస్కారం. ఇక్కడ రాసిన కాన్సెప్టు మామూలుగా ప్రతి ఒక్కరు ఏదో కార్యక్రమం పెట్టినప్పుడు రాత రాయడము అది కామన్. ఒక కవి రాస్తే అంతకంటే ఎక్కువ రాస్తారు. కానీ ఇది వాస్తవం ఇక్కడ రాసిన విషయం. ఆయన ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన. వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ నాన్న రాజారెడ్డి కూడా మా కుటుంబానికి చాలా ఆప్తులు. కానీ సమీకరణ మారింది, సమస్యలు మారినాయి. నేను కూడా రాజకీయంగా విభేదించిన, కానీ ఎప్పుడు కూడా మేము కూడా ఫ్యాక్షన్ చేసినాం. ఇటువంటి దరిద్రమైన ఆలోచన ఎప్పుడు చేయలే. ఏంది ఇది మీ ముడబతుకు? చేస్తే చేయండి. వాళ్ళ పాపము వాళ్ళు సచ్చి సున్నమైతే అంటే వాళ్ళ మీద కేసు పెట్టాడు. మీ బతుకు మా మీద పెట్టారు. నేను ఆ రోజే చెప్పినా నన్ను ఉరిదీయమని. ఇప్పుడు సంబంధం ఉంటే ఇప్పుడు ఉరిదీయండి. ప్రతిసారి చెప్తానే ఉన్నా, వాళ్ళకు ప్రాణం కాదా వాళ్ళది? వాళ్ళ కుటుంబ సభ్యులు కాదా? అసలు వాళ్ళకు లాయర్లు రాకుండా చేసినారు. మేము గట్టిగా నిలబడి మా మీద ఆ రోజు మీకు ఈ విషయం చెప్తేనే మేము ఈ సభకు అర్థమయ్యేది. మీరు బాగా సున్నితంగా నిశ్చితంగా ఆలోచించండి. ఆ రోజు జరిగిన తర్వాత వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయినాడు. ఏందో చంద్రబాబు నాయుడు ఆదినారాయణ రెడ్డిని అడ్డపెట్టి, బీటెక్ను అడ్డపెట్టి పొడిచి చంపినామని. పొద్దునేమో గుండెపోటు అండ్రి, మధ్యాహ్నం 4 గంటలకు మారింది. మేమన్నా వైరస్ మాదిరి దూరినామా అని. పాపం వాళ్ళకి ఏం తెలియదంట. ఆమె నాతో మాట్లాడింది, సునీతమ్మ, నిన్న మొన్న కూడా, అన్న ఇక్కడికి రాండి అని. అన్న అమ్మ మేము వస్తాం, సబ్జెక్టు చెప్తామంటే ఇప్పుడు కూడా వాళ్ళని పర్మిషన్ అడిగినా, చెప్పండి సబ్జెక్టే చెప్పమంటారు వాళ్ళు. ఆ రోజు జరిగిన తర్వాత వాళ్ళకు కూడా తెలియదు. అమ్మ నేను ఆ రోజు కూడా మీకు అందరికీ చెప్తున్నా, మీరు పాపం నాకు సారి చెప్తుంటే నాకు బాధ వేసింది. మీకు ఎట్లా తెలుస్తుంది ఆ రోజు ఇట్లా జరుగుతుందని? ఇంట్లో వాళ్ళు మామూలుగా ఒకటి సామెత, ఇంటి కుక్కని ఈశ్వరుడైనా పడలేరని. కానీ సిబిఐలు పట్టినారు 80%. 20% బ్యాలెన్స్ ఉంది. ఆ 20% మా బీజేపీ వాళ్ళు కూడా ఖచ్చితంగా న్యాయం చేస్తేనే అది నిజమే న్యాయం. అది కూడా కాకుండా మీరు ప్రజాకోర్టులో కూడా న్యాయం చెప్పాలి వాళ్ళకు. ఇప్పుడు ఆమె ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ఫైట్ చేస్తుంది. చేతనైతే ఆమెకు కూడా మేము పార్టీని పక్కన పెట్టి ఆమె సిద్ధాంతాన్ని కూడా మీరందరూ కట్టుబాటు ఉండాలి. సబ్జెక్టే, రాజకీయమే. ఇక్కడ రాజకీయాలకు సంబంధమే రాలే. ఇక్కడ ఉండే విషయాలు చాలా లోతుగా ఉన్నాయి. సిట్టోళ్ళు నన్ను అడిగినారు 2.5 గంట పాటు సతాయిచ్చినారు. ఆ రోజు నన్ను మా వాళ్ళ దగ్గర నుండి, నేను దాదాపు 100 జీపుల్లో వస్తే నన్ను అనుకున్నారంట గ్యారంటీ అరెస్టు, ఆదినాటి బయటకు రాడని. నేను కూడా సబ్జెక్టు తప్పు లేదు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పిన. మీ అందరి విలేకరులకు ఆ రోజు నేను బయట ఎక్స్ప్లెనేషన్ చెప్పిన. ఏందేందో కథలు అడుగుతారు. నేను అప్పుడు వాళ్ళని అడిగిన పోలీసులను, మీ ఆత్మసాక్షిగా చెప్పండి, మేము చేసినామా? వాళ్ళే చేయలేదా? వాళ్ళ కుటుంబ సభ్యులే చేసినారా లేదా? మేము చేసినామంటే మమ్మల్ని ఇక్కడే ఎన్కౌంటర్ చేయమని. లేదండి మేము దానికి లేదు సంబంధం. ఓన్లీ ఒక స్క్రిప్ట్ ఇచ్చినారు. ఆ స్క్రిప్ట్ ప్రకారం క్వశ్చన్లు అడుగుతున్నాం. క్వశ్చన్లు అడుక్కోండి, ఇంకా మళ్ళీ 10 సార్లు వస్తా. కొందరు వచ్చేది విలేకరులు. వాళ్ళను బీటెక్ రవిని, ఆదినారాయణ రెడ్డిని ఎందుకు విచారించలేదని నేను దానికి ఆన్సర్ చెప్పిన. ఇక్కడ మీ టీవీ కెమెరా ఒకటి పోయింది. అది ఇక్కడ వాళ్ళు అందరినీ అనుమానపడతారు. ఆ కెమెరా ఒక దగ్గర దొరుకుతుంది, మిగతా వాళ్ళ దగ్గర ఎందుకు విచారిస్తారు? దొరికినారు, మీరు కుక్కల మాది దొరికినారు, చేసినారు. మళ్ళా చెప్పడం, ఇప్పుడు రాజకీయాల్లో అడ్డపెట్టడం, ఇది న్యాయమేనా? మీరు దయచేసి ఇక్కడ ఉండే గమనించే వాళ్ళందరూ ఆయన మీద ఎంత అభిమానంగా వచ్చినారో వాళ్లకు గట్టిగా స్టాండ్ ఇచ్చి, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మేము పరోక్షంగా, మేము ఏ పార్టీ అయినా వాళ్ళకు పరోక్షంగా స్టాండ్ ఇచ్చి నిలబడతాం. రాజకీయంగా కూడా గట్టిగా చేతులెత్తి మేము కూడా నిలబడతామంటేనే ఈ యొక్క వివేకానంద రెడ్డికి ఆత్మకు శాంతి చేకూరేది. ఊరికి వచ్చినాం పోయినామని పెళ్లికి వచ్చినట్టు కాదు. ఇది ఆత్మసాక్షిగా నిలబడాలా, ప్రజల్లోకి పోవాలా, ప్రజాకోర్టులో న్యాయం జరగాల. ఇదేమి చింతపి ఏదో పల్లెల్లో బారా కట్ట ఆడుకునేటో, లేకపోతే చింతపిచ్చల ఆటో ఆడగల. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి, ఇప్పుడే బీటెక్ రవి చెప్పే ప్రకారం ఆడ పులివెందుల్లో కూడా వాళ్ళకి హక్కు లేదా ఆడ సభ పెట్టుకునే దానికి. అమ్మ మీరు పులివెందులు పెట్టండి, మేము వస్తాం. మీ పులివెందుల సభ జరిగేదానికి మేము గట్టిగా నిలబెడతాం. ఇది మంచి చెడ్డల మధ్య పోరాటం. ఇది ఆరాటం కాదు, పోరాటం. చాలా విషయాలు
రాజకీయం కూడా అందరము పరోక్షంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం. తులసిరెడ్డి గారు స్థానికుడు, ఆయనకు తెలుసు మరింత లోతుగా, మాకు తెలుసు, ఇక్కడ కేవీపీ రామచంద్రరావు గారికి తెలుసు, ఆప్తుడు, వాళ్ళ కుటుంబానికి ఆప్తుడు, ఆయన కూడా అన్ని విషయాలు తెలుసు. వరదరాయుడు గారు వచ్చారు, ఆయన కూడా అన్ని విషయాలు సన్నిహితంగా నడిపినాడు. అందరినీ దృష్టిలో పెట్టుకోండి. మేమందరం పరోక్షంగా, నేనైతే నా డైరెక్ట్గా నేను ఏమైనా పర్వాలే వాళ్ళకు సాయం చేసేదానికి వచ్చేదానికి నన్ను చాలామంది వద్దన్నారు. ఎవరు వద్దనే దానికి? ఒక పాపము బాధలో ఉన్నప్పుడు పరిష్కారం చూపినప్పుడే నిజమైన పరిష్కారం అది. ఆప్తుడుగా ఉండే వాళ్ళు ఆపదలో ఆదుకునేటోళ్ళే ఆప్తులు. సమస్యకు డెప్త్గా వాళ్ళు పెట్టినందుకు వాళ్ళు కూడా ఏదో ఒకటి గట్టిగా డినైన్ తీసుకోండి. మీ నిర్ణయానికి కోర్టులో న్యాయం జరుగుతుంది. ఆ బ్యాలెన్స్ కూడా ఇంకా కోర్టులో ఉంది. ఆ కోర్టు విషయాల్లో కూడా మేము సహకారం చేస్తూనే ఉన్నాం, మరింత సహకారం చేస్తాం. నాకైతే ఎంత బాధ ఉందంటే, నా భార్య కూడా ఆమె ఎంత బాధపడుతుందంటే, నువ్వు ఇంటికి వచ్చేంత వరకు నమ్మకం లేదంటే బీజేపీ దుప్పటి కప్పుతారని చెప్పుకొని వచ్చిన. అసలు ఆమె కూడా ఒక ఎమ్మెల్యే పులివెందల శ్రీపాల్ రెడ్డి యొక్క కొడుకు కూతురు మనవరాలు. పులివెందలలో అన్ని విషయాలు ఆమె కూడా తెలుసు. ఆమెకు చెప్తారంట, నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చావో ముందు కాపాడుకొని. ఇదే రాజకీయం అంటే. ఫ్యాక్షన్ వాళ్ళు కూడా, వాళ్ళ పెద్దలు కూడా చాలా ఫ్యాక్షన్ విషయాలు తెలుసు. ఇట్లా చేయలే, డైరెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా జరిగినాయి, డైరెక్ట్గా పరిష్కారం చూపినారు. కానీ ఇట్లా జరగకూడదు. రాజకీయాలు ఇట్లా జరగడం చాలా అన్యాయం. చాలా విషయాలు నేను మాట్లాడితే నేను ఎందుకు వ్యక్తిగతంగా మాట్లాడినట్టు అనుకుంటారు, కానీ ఇది వివేకానంద రెడ్డి గారి సాగు ఆ విధంగా జరిగిండకూడదు. ఆయన చాలా సన్నిహితంగా, ఆయన పాపం ఆయన సొంతంగా బజార్లో టీ తాగిపోయి ఎవరికైనా పనిచేసి బండిలో కూర్చోబెట్టుకొని పోయేవాడు. నన్ను కూడా ఎన్నిసార్లు కూర్చోబెట్టుకొని నాకు కూడా రాజకీయాలు చాలా విషయాలు చెప్పినాడు. నాకు కూడా మార్గదర్శకుడు. రాజశేఖర్ గారి యొక్క ఆలోచన కూడా ఆయన రాజశేఖరే చెప్పాడు, నా తమ్ముడు నాకంటే కష్టజీవి, చాలా సున్నితుడని. కాబట్టి అటువంటి వ్యక్తిని ఈ విధంగా చంపడం తప్పు. దీనికి అందరం స్టాండ్ ఇవ్వాలని, నా వంతుగా నేను మరింత స్టాండ్ ఇస్తానని హృదయపూర్వకంగా చెప్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకు సానుభూతి చెప్తూ నమస్కరిస్తూ సెలవు.